మీన్స్ అఫీషియల్. దిస్ ఇస్ ప్రియా అండ్ ప్రియాంక. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారు అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాము. అండ్ ఈ రోజు అయితే మీ అందరికీ తెలుసు వైజాగ్లో అయితే గిరి ప్రదక్షిణలు అయితే జరుగుతున్నాయి కాబట్టి మేము ప్రతి ఇయర్ ఏదో ఒకటి డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే చేస్తాం అనమాట. బట్ పాస్ట్ 2 years నుంచి మేము ఏం చేయలేదు బికాస్ కోవిడ్ ఎఫెక్ట్. దాని తర్వాత నుంచి మాకు కొంచెం అవ్వలేదు. అండ్ ఈ ఇయర్ చేద్దాము అని అనుకున్నాము. సో ఇలా ఇంకైతే ప్రిపేర్ అయ్యి ఇప్పుడు వెళ్తున్నాము. బట్ మా తరపు నుంచి ఎంతో కొంతైనా మేము చేద్దాం అనుకుంటున్నాము, ఎక్కువ కాకపోయినా. యాక్చువల్లీ మేము గిరి ప్రదక్షిణాల్లో కూడా వెళ్దాము అని అనుకున్నాం. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్యూ వల్ల ఇంకా మా డాడీకి చాలా ఇష్టం ఇలాంటి ప్రోగ్రామ్స్, ఎలాంటివి ఏవైనా సరే. సో డాడీ అన్నారు లేదు లేదు ఎలా అయినా చేద్దాం, ఆల్రెడీ అట్లీస్ట్ మనం వెళ్ళి డిస్ట్రిబ్యూట్ అయినా మనకు అయినంత వరకు వెళ్ళి డిస్ట్రిబ్యూట్ అయినా చేద్దామని చెప్పి ఇంకా ఫైనల్గా రెడీ అయితే వెళ్తున్నాము. అండ్ ఇంకోటి అయితే సిద్ధంగా. సో నెక్స్ట్ అయితే మేము మ్యాక్సిమం పక్కా మా తమ్ముడిది 10th రిజల్ట్స్ మీద మా డాడీ మమ్మీ బేస్ అయ్యి వెళ్దాము అని చెప్పి అయితే అన్నారు అనమాట. ఫ్యామిలీ. సో అండ్ అలా చూద్దాం. సో అక్కడికి వెళ్ళాక చూద్దాము ఎలా ఉంటుంది ఏంటనేది. సో ఈసారి జనాలు కూడా ఎక్కువే ఉన్నారని అన్నారు. అండ్ యాక్చువల్లీ తేజ వాళ్ళు కూడా మార్నింగ్ వెళ్దామని అనుకున్నాం, బట్ అవ్వలేదు. సో ఈసారి నెక్స్ట్ టైం అయితే వెళ్దాము. సో ఇప్పుడైతే మాత్రం ఇంక మేము అక్కడికి వెళ్ళాక అక్కడ జనాలు అంతా ఎలా ఉందో చూసేసి డిస్ట్రిబ్యూట్ చేయడమే. సో లెట్స్ గో. గడ్డ ఎత్తించావంటే బాగున్నా సరే అయితే ఇలాగే ఇంత ఆడాలి హ్యాపీ అండి మేము కొట్టుకున్నాం. స్మెల్ బాగుంది. పచ్చేర్లే కొంటాను. సో ఇక్కడ మేము బట్టలు ఆరేసుకుంటున్నాం. సో ఇక్కడైతే మమ్మీ రెడీ అవుతున్నారు. అండ్ అలానే వర్షాకాలం అంటే ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి మేము మమ్మీ అయితే ఇలానే చిన్నదలా మేనేజ్ చేశారనమాట. మమ్మీ డాడీ వాళ్ళు ఇంట్లోనే తాళ్ళని పెట్టేసి. సో ఇక్కడ మా కుక్కీగడ అయితే అలా ఏదో చేస్తున్నాడు, ఎందుకంటే ఎప్పుడు మమ్మీ దగ్గరే ఉంటాడు అనమాట. మమ్మీ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు. సో మమ్మీ రెడీ అవుతుంది కాబట్టి అక్కడ మమ్మీతోనే వాడు కూడా కూర్చొని ఉన్నాడు అనమాట. సో మమ్మీ ఒకడే లాస్ట్ ఇంక రెడీ అవ్వాల్సింది. సో మేమైతే యాక్చువల్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ మేము హనుమంతవాక దగ్గర వెళ్ళిపోదాం అనుకున్నాం. మళ్ళీ వద్దు మా డాడీ అన్నారు ఇక్కడ ట్రినిటీ పార్క్ దగ్గర అయితే బెటర్ అని చెప్పేసి ఇంకా ట్రినిటీ పార్క్ అయితే వెళ్ళాం అనమాట. సో జనాలు చూస్తున్నారు కదా ఎంత మందో, నాన్ స్టాప్ ఇంకా అలా వెళ్తూనే ఉన్నారు. అండ్ ప్రతి ఇయర్ కన్నా కూడా అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ఇంక ఎక్కువ మంది ఉన్నారంట జనాలు కూడా. సో ఐ హోప్ అందరి దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది అండ్ బాగా జరగాలని అయితే కోరుకున్నాను. అండ్ అలానే క్లైమేట్ కూడా చాలా బాగుండేది, చాలా చల్లగా బాగుండేది అనమాట. అండ్ అలానే ప్రతి ఇయర్ కూడా వర్షం కూడా పడుతుందని చెప్పి అయితే అన్నారు. సో ఈ ఇయర్ కూడా ఆబ్వియస్లీ వర్షం పడింది. సో ఇంకా మేమైతే ఇంక స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం అనమాట ప్లేస్. అయిపోయింది కదా భాస్కర్ డాడీ నువ్వు మాట్లాడి ఇంకా నువ్వు మైక్ ఆన్ చేసుకోలేదు కదా. సో మాకు అయినంత వరకు కొన్ని అయితే మేము పెట్టుకుంటున్నాము. కానీ జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు, నాకైతే చాలా సిగ్గుగా అనిపిస్తుంది. నీకు ప్రియాంక ఆన్ చేయడం కూడా తెలీదు, ఇలా జస్ట్ ప్రెస్ చేస్తాయి. చెప్పు. యాక్చువల్లీ మేము ఎవ్రీ ఇయర్ ఎప్పుడు ఈ వాకింగ్ చేయం, బట్ ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ అంటే మనం లాస్ట్ 2 years చేయలేదు. లేదు పంచుతాం అనమాట. ప్రదక్షిణాలు గిరి ప్రదక్షిణాలు సో ఎప్పుడు చేస్తాం కానీ అదే దానికి 2 years బ్యాక్ అయితే మనం ఇలా గిరి ప్రదక్షిణ ఉన్నప్పుడు మనం డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. లేదు అసలు గిరి ప్రదక్షిణాలు లేవు కదా, కరోనా టైంలో లేదు. ఇంకా తర్వాత మనకు అవ్వలేదు. సో మళ్ళీ ఇంకా ఈసారి ఫ్యామిలీ రైడర్స్ వచ్చి నాకు చాలా సిగ్గుగా ఉంది. ఇంత జనాలా అందరు విచిత్రంగా చూస్తారు. మళ్ళానే చూడు ఇటువైపు. मम्मी वो बाबू को बैठाएंगे सो गया वहाँ पर। क्या है वहाँ पर? मम्मी वो बैनर जरूरी है क्या मम्मी?
मैं तो सिर्फ 2 बांटूंगी उधर से फिर फुड़ हो जाऊंगी क्या मुझे फोटो खींच जा सब लोग तो मान फोटो निकालेंगे मैं आगे से कुछ नहीं है, हो गया देखा. बाप रे बाप 1 मिनट का भी వాళ్ళ లైన్లో నించొచ్చు కదా, తోసుకుంటే ఏమనుకోకపోతే అంటే తోసుకుంటే ఒకరు వస్తుంది ఒకరికి రాదు. అదే అంటున్నాను, ఇక పుట్టుకొచ్చి లైన్లో ఉన్న వాళ్ళకి ఇవ్వండి అన్న, కొద్ది లైన్లోకి రండి, అందుకని తోసుకోకండి. नहीं मम्मी वैसे कुछ नहीं है ఒక నిమిషం లైన్లో అలా లైన్ కట్టండి భయ్యా, తోసుకోకండి ప్లీజ్. 5 నిమిషాలు అయినా సరే తోసుకోకండి. రండి, మీ అమ్మ తమ్మనండి. मम्मी अभी आके आप कर रही हो नहीं हम लोग दिए ना चाहिए चाहिए మరి పర్లేదులే, అందుకని వెనకాతలలో పట్టుకొని నించోమన్నా, నేను అదే చెప్తాను. ఒక నిమిషం డాడీ డాడీ అమ్మ నీకు ఆల్రెడీ ఇచ్చాను రా, చేతులు పెట్టికండి అమ్మ. ఇద్దరు ఉన్నారని రాకండి, లైన్లో ఉన్నారు ఇవ్వాలి కదా. ఇంకా జనాలు అస్సలు ఆగట్లేదు. ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళు చాలా మంది చూసారు కదా, ఎంతమంది వచ్చేసారు. సో నేనైతే ఇంకా నాకు భయం వేసి నేను కొంచెం పక్కకు వచ్చేసాను అనమాట. అంతమంది జనాలు నాకు యాక్చువల్లీ భయం అంటే కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది. సో మా డాడీ ఉన్నారు కాబట్టి కొంచెం అలా ఉన్నాము. సో ఇక్కడ మమ్మీ అయితే కుక్కీగాని పట్టుకొని ఉన్నాడు, అండ్ తేజ ఇంకా చెర్రీ వాళ్ళేమో పక్కన ఉన్నారనమాట. సో జనాలు చాలామంది ఉన్నారు, ఇంకా నాన్ స్టాప్గా అందరూ వచ్చేస్తూనే ఉన్నారు. సో మేము లాస్ట్ టైం అయితే పులిహార పంచాము, అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్. సో ఈసారి ఇలా ఫ్రూటీస్ పంచుదాం అని చెప్పి అయితే అనుకున్నాము. నేనైతే అందరూ ఉండి తీసుకున్నాను సరే పక్కన చుట్టుగా పక్కన అదే పక్కన మరి చుట్టూ కాబట్టి జనాలంతా ఇలా వెళ్ళిపోతున్నారు, అసలు ఇంకా పైకి వెళ్ళిపోతున్నారు. అసలు మనకి తీసుకోవడం కూడా మనకి ఇవ్వట్లేదు ఛాన్స్, వాళ్ళు అస్సలు లేదు అలాగా. పక్కకి వెళ్ళి జర్లు ఉన్నాయి. ఏడి శివ డాడీ మాట్లాడు ఎక్స్పీరియన్స్ డిగ్రీ ప్రాజెక్ట్స్ కూడా మనం ఇస్తూ ఉంటాం కదా. లాస్ట్ టైం కూడా మనం 25 కేజీలు పులిహోర కూడా వండేసి పంచాం. 25 కేజీలు పులిహోర కూడా మనం 25 కేజీలు లాస్ట్ టైం మనం 3 years 4 years బ్యాక్ అనుకుంటాం. అప్పుడు కూడా మనం 10 కేజీలు పులిహోర అది వండేసి పంచాం. ఇప్పుడు కూడా ఈ గిరి ప్రదక్షిణ కరోనా అని తర్వాత మనం ఆగాం. చాలా మంది జనాలు కూడా కొద్దిగా తగ్గర్లేదు తర్వాత, కానీ చాలా. సో ఫైనలీ సక్సెస్ఫుల్గా మేము అనుకున్నది అందరికీ పనిచేస్తాం అనమాట. సో అది చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది, ఎక్కువ టైం పట్టలేదు. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చి ఉంటుంది. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మంచి వీడియోస్ మీ ముందు ఉంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.